భరించలేని కష్టాలు ఉన్నవారు గురువారం రోజు వేప చెట్టు కనబడితే ఇలా చేయండి చాలు. 1 గంటలోపే మీకు ఉన్న కష్టాలు పోతాయి, సమస్యలు బాధలు పోతాయి. మీరు కోటీశ్వరులుగా మారిపోతారు, ధనవంతులుగా మారిపోతారు. మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనం దూసుకు వస్తుంది, సమస్యలన్నీ కూడా పోతాయి. కొంతమంది భరించలేని సమస్యలతో బాధపడిపోతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ముఖ్యంగా అప్పుల సమస్యల వలన తెగ బాధపడిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎక్కువ మందిని బాధిస్తున్న సమస్య ఏదైనా ఉన్నది అంటే అది అప్పుల సమస్యే. అప్పుల వలన అనేక మంది ఎంతో మదనపడిపోతూ ఉంటారు. అప్పులు తీర్చలేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వారు కూడా ఉన్నారు. కొంతమంది అప్పులు చేసి జీవితాంతం ఆ అప్పులకు వడ్డీలు కడుతూ ఇంట్లో ధనం సరిపోక ఎంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఇలా భరించలేని సమస్యలు ఉన్న వారందరూ కూడా గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే చిన్న పని చేయండి చాలు. ఖచ్చితంగా మీ బాధలన్నీ కూడా పోతాయి. గంటలోపే మీరు ఫలితాలను చూస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఇంతకీ గురువారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న కథను విందాం. పూర్వం ఒకసారి నరనారాయణులు బదరికావనంలో తపస్సు చేస్తూ ఉన్నారు. వారి ఘోర తపస్సు చూసి తన పదవికి ఎక్కడ భంగం వస్తుందో అని దేవేంద్రుడకు భయం పట్టుకుంది. అందుకని నరనారాయణుల తపస్సును భగ్నం చేసి రమ్మని రంభ, మేనక, తిలోత్తములతో పాటు మరికొందరు అప్సరస్సులను పంపించాడు. రంభాది అప్సరసలు బదరికావనం చేరి తమ నృత్య గాన విలాసాలతో నారాయణుల తపస్సును భగ్నం చేయడానికి తమ శక్తి వంచన లేకుండా ప్రయత్నించి విఫలమయ్యారు. వారి దీన వ్యవస్థ చూసి నారాయణులకు జాలి కలిగి కన్నులు తెరిచి ఆ అప్సరసలను దగ్గరకు రమ్మని పిలిచారు. రంభాది అప్సరసులు భయంగా వారి దగ్గరకు వచ్చారు. నరనారాయణులు వారిని చూసి భయపడకండి, మిమ్ములను శపించము, మా తపస్సు భంగం చెయ్యమని ఆ దేవేంద్రుడు మిమ్ములను పంపాడు కాబోలు. ఈ పాటి సౌందర్యానికే భ్రమించే వారం కాదు అని పలికి నారాయణుడు తన కుడి తొడ మీద అరచేత్తో చరిచాడు. ఆ శబ్దం నుంచి ఒక అద్భుత సౌందర్యవతి పుట్టింది. ఆమె ఊర్వశి. ఊర్వశి అందం చూసి రంభాది అప్సరసులు ఆశ్చర్యపోయారు. ఉరువు అంటే తొడ, అసి అంటే పుట్టింది గనుక ఆమెకి ఊర్వశి అని పేరు పెట్టి ఆమెను రంభాది అప్సరసులకు అప్పగిస్తూ ఈ సుందరిని మేమే దేవేంద్రునకు బహుకరించామని చెప్పండి అని పలికి ఊర్వశిని వారికి అప్పగించి తిరిగి తపస్సులోనికి వెళ్ళిపోయారు. నరనారాయణులు ఆ విధంగా నారాయణుని కుమార్తె అయినటువంటి ఊర్వశి అప్సరసల్లో స్నానం సంపాదించుకుంది. ఒకసారి దేవలోకానికి వెళ్తున్న ఊర్వశిని మార్గం మధ్యలో చూశారు సూర్యుడు మరియు వరుణులు. ఊర్వశి అందం చూడగానే సూర్యునికి చిత్తభ్రమ కలిగి వీర్యపతనం అయ్యింది. ఊర్వశి ఆ వీర్యాన్ని ఒక కుండలో భద్రపరిచింది. అయితే సూర్యునికి తెలియకుండా వరుణుడు కూడా ఊర్వశి అందానికి చలించటంతో అతనికి కూడా వీర్యపతనం జరిగింది. ఊర్వశి ఆ వీర్యాన్ని కూడా కుండలో భద్రపరిచింది. అలా మిత్ర వరుణులకు పుట్టిన వారే వశిష్ఠుడు, అగస్త్యుడు. కుండల నుంచి ఉద్భవించారు గనుక వారు కుంభ సంభవులయ్యారు. ఈ సంగతి తెలిసిన సూర్యుడు కోపించి ఊర్వశితో ముందు నన్ను కామించి తర్వాత వరుణ్ణి కామించిన నేరానికి భూలోకంలోని పురూపవ చక్రవర్తికి భార్యవు కమ్ము అని శపించాడు. ఒకసారి పురూరవుడు ఊర్వశిని చూడటం తటస్థించింది. కనులు మిరుముట్లు గొలిపే ఆమె సౌందర్యం అతనిని మోహపరవశుణ్ణి చేయగా అతను ఊర్వశిని సమీపించి తనను వివాహం చేసుకోమని అర్థించాడు. ఊర్వశికి సూర్యుని శాపం గుర్తుకు వచ్చింది. అప్పుడు ఆమె పురూరవునితో మీరు నా జింక పిల్లలను కంటికి రెప్పలాగా కాపాడాలి, దిగంబరంగా ఎప్పుడూ నా కంట కనపడకూడదు. ఇందుకు మీకు ఇష్టమైతే మీతో వివాహం నాకు సమ్మతమే అంది. దానికి పురూరవుడు సమ్మతించాడు. వారి వివాహం జరిగింది. అయితే ఊర్వశి లేని లోటు దేవేంద్రునికి బాగా తెలిసింది. అమరావతిలో తిరిగి అందాలు విరబుయ్యాలంటే ఊర్వశి తిరిగి స్వర్గానికి రావాలి.
ఇదే మాట ఊర్వశిని కలిసి చెప్పాడు దేవేంద్రుడు. ఊర్వశి తనకు పురూరునకు వివాహం ఒప్పందం జరిగింది దేవేంద్రునికి చెప్పింది. ఒకనాటి రాత్రి ఊర్వశి తన భర్త ఏకాంతంలో ఉండగా దేవేంద్రుని చేత నియమితుడైన ఒక గంధర్వుడు అదృశ్య రూపంలో వచ్చి ఊర్వశి జింక పిల్లలను అపహరించాడు. అది తెలిసి ఊర్వశి పురూరుని నిందించగా అతడు ఆమెను ఓదార్చి తనకు ఉన్న స్థితిని మరిచి శయించానని చెప్పాడు. అదే సమయంలో అతని దిగంబరత్వం ఊర్వశికి కనబడేలాగా దేవేంద్రుడు మెరుపులు సృష్టించాడు. ఆ మెరుపుల వెలుగులో ఊర్వశి పురూరుని దిగంబరంగా చూసింది. మీరు మన వివాహపు ఒప్పందాలకు కాపాడలేకపోయారు, నేను స్వర్గానికి వెళ్ళిపోతూ ఉన్నాను అని పలికి పురూరువుడు ఎంతగా బ్రతిమలాడుతూ ఉన్నా సరే వినకుండా స్వర్గానికి వెళ్ళిపోయింది ఊర్వశి. ఊర్వశి వియోగంతో పురూరువుడు పిచ్చివాడు అయ్యాడనే చెప్పుకోవాలి. ఆ రోజులలో దేవదానవుల యుద్ధాలలో దేవేంద్రునకు సహాయంగా పురూరువుడు వెళ్ళటం జరిగింది. అందుకు సంతసించిన దేవేంద్రుడు పురూరుని కోరిక మేరకు తిరిగి ఊర్వశిని అతనికి అప్పగించాడు. వారు ఇరువురు శృంగార తపోమయ జీవితానికి సాక్షులుగా జన్మించిన వారే ధీమంతుడు, ఆయువు, శతాయువు, దృఢాయువు. ఇక విషయంలోనికి వస్తే వేప చెట్టు చాలా శక్తివంతమైనది. మన కష్టాలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది. మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలిగే శక్తి వేప చెట్టుకు ఉంది. వేప చెట్టు అమ్మవారి స్వరూపం. అందుకే వేప చెట్టును అమ్మవారిగా భావించి పూజలు చేస్తారు. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగైన మావిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాసారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే పోలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తోంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుతారు. అయితే గురువారం రోజు ఎవరైతే భరించలేని కష్టాలతో, సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి వేప చెట్టు కనబడితే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పేపర్ మీద మీ కోరికను రాయండి. అంటే మాకు అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీరి మేము సంతోషంగా జీవించాలి, లేదా నాకు ఈ ఆరోగ్య సమస్య ఉంది, ఆ సమస్య తీరాలి, నేను సంతోషంగా ఉండాలి అని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తీరాలని కోరికను పేపర్ మీద రాయండి. మామూలుగా పెన్నుతో రాయండి చాలు. అలా రాసిన తర్వాత ఈ పేపర్ను మడతపెట్టి 3 సార్లు వేప చెట్టుకు తాకించండి. ఆ తర్వాత ఈ పేపర్ను వేప చెట్టు మొదట్లో గొయ్యి తీసి పాతిపెట్టేయండి. కుదిరితే ఒక 2 నిమిషాలు ఆ చెట్టు దగ్గర కూర్చొని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. ఇలా చేయటం వలన ఆ వేప చెట్టే మీ కష్టాలను తొలగిస్తుంది, మీ కోరికలను నెరవేరుస్తుంది. గంటలోపే ఏదో ఒక విధంగా మీరు మీ కష్టాల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. చేసి చూడండి, మీరే 100% ఫలితాలను అనుభవిస్తారు. మీకు వేప చెట్టు కనిపిస్తేనే ఈ పరిహారం చేయాలని లేదు. మీకు వేప చెట్టు కనిపించకపోయినా మీరే వేప చెట్టును వెతుక్కుంటూ వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి, కష్టాలు పోతాయి, ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కనుక మీరు కూడా గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారం చేసి మీ కోరికలను నెరవేర్చుకుని ఆనందంగా జీవించండి. గురువారం రోజు రాగి చెంబులో ఈ వేరుని వేసి ఇంట్లో అక్కడ పెడితే చాలు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి మీకు ఉన్న కష్టాలను తొలగించి ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తాడని పండితులు చెప్తూ ఉన్నారు. మరి గురువారం రోజు రాగి చెంబుతో ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వస్తే చాలామంది ఈ రోజుల్లో ధన సమస్యల వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు ప్రతి గురువారం కూడా రాగి చెంబుతో చిన్న పరిహారం చేస్తే చాలు, సమస్యలు పోయే ధనం కలిసి వస్తుంది. ధనం ఒకటే కాదు, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కూడా కలిసి వస్తాయి.
సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. దాదాపు హిందువులందరి ఇళ్లల్లో రాగి చెంబులు ఉంటూ ఉంటాయి. రాగి చెంబు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఈ పరిహారాన్ని పాటించండి. ఇంట్లో కొన్ని వాస్తు దోషాలు ఉండటం వలన అనేక రకాలుగా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈ వాస్తు సమస్యలు కూడా రాగి చెంబు పరిహారం చేయటం వలన తొలగిపోతాయి. ఇది చాలా చిన్న పరిహారం, చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఫలితాన్ని మీరే అనుభవిస్తారు. ఒక్క నిమిషంలో ఇంట్లోని దరిద్రాన్ని తరిమి కొట్టే పరిహారం ఇది. చక్కగా గురువారం రోజు రాగి చెంబును తీసుకోండి. చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబును శుభ్రంగా కడగండి. తర్వాత ఆ రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తర్వాత ఈ రాగి చెంబులో వట్టివేర్లు వేయండి. ఈ వట్టివేర్లు బయట దొరుకుతాయి. వట్టివేర్లు తెచ్చుకొని చెంబులో వేయండి. లేదంటే వట్టివేర్ల పౌడర్ను కూడా దొరుకుతుంది షాపుల్లో. ఆ పౌడర్ను తెచ్చుకొని ఆ పౌడర్ను అయినా సరే చెంబులో వేయవచ్చు. ఇలా వట్టివేర్లు చెంబులో వేసిన తర్వాత నీటిని పోయండి. ఆ నీటిలో కొంచెం చందనం కూడా వేయండి. ఎల్లో కలర్ పువ్వు కూడా ఒకటి నీటిలో వేయండి. ఆ తర్వాత మీ ఇంట్లో ఈశాన్య మూల చక్కగా శుభ్రం చేసి చిన్న పద్మం ముగ్గును వేయండి. ఈ ముగ్గు మీద వట్టివేర్లు వేసిన ఈ చెంబుతో నీటిని పెట్టండి. ఉదయం పూట ఈ పరిహారం చేయండి. ఇక ఆ రోజంతా చెంబును అక్కడే వదిలివేయండి. మరునాడు ఉదయం ఈ చెంబును తీసి చెంబులోని నీటిని మొక్కలకు పోసేయండి. అలాగే గురువారం రోజు మీరు పూజ చేసేటప్పుడు ధూపదీప నైవేద్యాలను ఈ చెంబుకు కూడా చూపించండి. ఎందుకంటే ఈశాన్యంలో సాక్షాత్తు పరమేశ్వరుడు ఉంటాడు. ఈశాన్యంలో ఈశ్వరుడు ఎప్పుడూ కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసినప్పుడు శివుడి శరీరంలో నుండి ఒక వేడి జ్వాల అనేది కలుగుతుంది. శివుడి శరీరం నుండి వేడి వెలువడుతుంది. అందుకే ఆయన చల్లగా ఉండాలని, లోకాలను చల్లగా చూడాలని శివుడికి అభిషేకాలు చేస్తూ ఉంటారు. కేవలం నీటిని సమర్పిస్తే చాలు, ఆయన ప్రసన్నం అయిపోతాడు. శివుడు చల్లదనాన్ని కోరుకుంటాడు. కాబట్టి ఈశాన్యంలో చెంబుతో నీటిని పెట్టడం వలన ఈ చల్లదనానికి శివుని యొక్క వేడి తాపం తగ్గుతుంది. అందులోనూ రాగి కోరుతుంది. కాబట్టి ఇలా చెంబుతో నీటిని పెట్టడం వలన ఇంట్లోని దౌర్భాగ్యం, ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి. హెల్త్ బాగుంటుంది. ప్రతి విషయం మీకు అనుకూలంగా మారుతుంది. ఆటోమేటిక్గా ధన సంపాదన పెరుగుతుంది. చిన్న చిన్న దోషాలు ఏమైనా ఉన్నా కూడా పోతాయి. ప్రతి గురువారం ఇలా చేస్తే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. కాబట్టి రాగి చెంబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గురువారం రోజు ఈ చిన్న పనిని చేసి కష్టాలను తొలగించుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి.